హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పప్పు రైస్ కుక్కర్లో పెట్టేశాను అనమాట. పప్పు రైస్ ఉడికిపోయింది. దీన్ని నేను కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి తాలింపు పెట్టేస్తాను. కొంచెం మిక్సీలో వేస్తాను, వేసి తాలింపు పెట్టేస్తాను. ఎలా పెడతానో చూసేయండి. ఇది కొంచెం చల్లారాలన్నమాట. చల్లారాక కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పప్పుని తాలింపు పెట్టి కొంచెం ఉడకనిచ్చేస్తాను. అయిపోద్ది అంతే. నేనైతే టమాటాలు అవి వేసి కొంచెం మిక్సీ పట్టుకున్నా. ఎప్పుడైనా సరే నేను ఇది గ్యాస్ లేని వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నానండి. గ్యాస్ లేదు అనుకునే వాళ్ళకి మనం పప్పు ఎలా మెత్తుతామో అలాగే ఉండాలి. ఎండుమిర్చి, చిన్నపాయ, తాలింపు గింజలు, 2 మెంతులు, పసుపు, కారం, ఇంగువ, పుదీనా. అది నేను అందులో వచ్చిన పేస్ట్ కదా, అది వేస్తున్నాను. వాటర్ పోస్తాను. మీకు ఎంత పలసన అయితే కావాలనుకుంటారో అంత వాటర్ వేసుకోండి. మీరు అనుకోవచ్చు కుక్కర్లో పెడితే 5 నిమిషాలు అయిపోతుంది కదా అని. ఆ కుక్కర్లో వండుకునే అలా కూడా గ్యాస్ లేని వాళ్ళు ఎలాగా అని అనుకుంటారు కదా అన్నమాట. అంతే. ఉప్పు వేస్తాను, ఉప్పు వేయలేదు. అయిపోయింది. చాలా బాగుంది పప్పు. ఎలా ఉంటుందని అనుకున్నాను. ఇంకా అసలు వాటర్ వేస్తాను. పుదీనా కొత్తిమీర కూడా ఇందులో వేసేసాను అనమాట. దాన్ని పారేయడం ఇష్టం లేక. దానిలో ఇంకా ఉంటుంది కదా, అదే కొంచెం ఉడకనిచ్చేస్తాం. కొంచెం నెయ్యి కూడా వేస్తాను. పప్పు కదా, నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేస్తున్నా. నా దగ్గర కరివేపాకు లేదండి, మీరు ఉంటే వేసుకోండి. కరివేపాకు అస్సలు దొరకట్లేదు. అయిపోయింది టమాటా పప్పు.